మనం చూడవచ్చు. మొత్తం మీద ఈరోజు సన్న బియ్యం పథకం ఇంకా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమం అనేది ఉపయోగపడుతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈ పథకం మరింతగా ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి రేవంత్ రెడ్డి ఒక మారుమూల ఒక చిన్న విలేజ్కి వచ్చి ఈ విధంగా ఒక గిరిజనుడి కుటుంబం ఇంటికి వచ్చి ఈ విధంగా చేయడం పట్ల హర్షం అయితే వ్యక్తం అవుతుంది. ఇక్కడ భోజనం చేసిన శ్రీనివాస్ మన ముందున్నాడు. ఎలా అనిపించింది సార్? నమస్తే సార్. ఈరోజు శ్రీరామనవమి కళ్యాణం శుభంగా మాకు తెలంగాణ ముఖ్యమంత్రి గారు మా ఇంటికి వచ్చి భోజనం చేయడం చాలా సంతోషంగా ఉంది సార్. అది ఎందుకంటే ఈ ట్రైబల్ ఏరియాలో ఈ ఎస్టీ నాయకోడ్ ఇళ్లలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు వచ్చి భోజనం చేయడం అనేది అది రాముల వారి వరం అనుకోవడం సార్. అంతే సార్. ఏనాడు మాకు పుణ్యం చేసుకున్నాం సార్. బియ్యం ఎలా ఉన్నాయి? బియ్యం బాగున్నాయి సార్. మనకి ఈ నెల ఏప్రిల్ 1 నుంచి బియ్యం ఇచ్చారు సార్. బియ్యం సన్న బియ్యం కూడా మనకి కోట్లో కొనుక్కున్న బియ్యం లాగే ఉన్నాయి సార్. బియ్యం కూడా బాగున్నాయి సార్. మన తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సన్న బియ్యం తినడం అనేది మనకి రెగ్యులర్గా కొనుక్కోవాలి చేయాలి కాబట్టి. కాకపోతే రేవంత్ గారు సీఎం గారి దయ వల్ల మనకి సన్న బియ్యం ప్రతి నెల మనం కొనకుండా స్టోర్ వల్ల ఇవ్వడం జరుగుతుంది సార్. మొన్నటి వరకు అంటే బియ్యం అనేది లావు బియ్యం ఉండేది, అది మీరు వాడేది కాదు కదా సార్? అవును సార్. ఎందుకంటే అది తినడం అంటే కడుపులో నొప్పి రావడం చేయడం అంటే లావు బియ్యం అంటే ప్రతి పేదవాళ్ళకి సన్న బియ్యం తినే అదృష్టం ఉండాలి. ప్లస్ ఈ ముఖ్యమంత్రిగా రావడం వల్ల సన్న బియ్యం అనేది ప్రతికి పంపిణీ జరిగింది సార్. చెప్పమ్మా, అంటే మీ ఇంటికి వచ్చారు కదా, మీరు భోజనం వడ్డించారు కదా రేవంత్ రెడ్డికి, ఎలా అనిపించింది? చాలా సంతోషం అనిపించిందండి. అసలు మా ఇంటికి వచ్చారు అంటే మేము చాలా అదృష్టం చేసుకున్నాము. ఆ రామయ్య తండ్రి మా ఇంటికి పంపించాడు అనుకుంటున్నాం సార్. అసలు మేము ఇంకా ఈ జన్మలో అట్లా ఆ సార్ రావడం మాకు ఇది అనుకుంటున్నాం అండి. చాలా చాలా మాకు మంచి అనిపించిందండి. ఇంకా ఎలా ఉంది బియ్యం? ఎలా ఉంది? బాగున్నాయండి బియ్యం. చెప్పమ్మా, ఏమేమి వండి పెట్టారు? ఏముండి పెట్టారు చెప్పు. పప్పు, సాంబార్, గోంగూర పచ్చడి, టమాటా పప్పు, పెరుగు సార్. ఏమేమి వండి పెట్టావు? మేము తినే సీఎం గారు ఏదో వేరే రకంగా తింటారు అనుకోవడం అనేది అనుకున్నా సార్. కానీ పేదవాళ్ళు ఎలా తింటారో ఆ భోజనమే పెట్టాం సార్. ఇంకా సార్ కూడా ఏమన్నారు, పప్పు బాగుంది, కూర బాగుంది, ఈ గోంగూర పచ్చడి బాగుంది అని సార్ అందరు కాంప్లిమెంట్స్ బాగుంది సార్. ఇచ్చే మా ఆంటీ గారికి మా అమ్మగారికి చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే వీళ్ళకి వండి పెట్టినందుకు. ప్రెసెంట్ ఇంకోటి సీన్ గారు అయితే ఓబిరెడ్డి గారు అయితే వీళ్ళు పక్కన వాళ్ళు ఉండి సపోర్ట్ చేశారు సార్. అది సార్. చెప్పు, ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు? సార్, రేవంత్ రెడ్డి గారి 10 సంవత్సరాల నుంచి మాకు దొరకని బియ్యం ఇప్పుడు సన్న బియ్యం సహాయం చేశారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది సార్. 100% బియ్యం మాత్రం సప్లై చేశారు. తర్వాత పథకాలు కూడా ఇచ్చారు. బస్ సౌకర్యం, తర్వాత గ్యాస్, కరెంటు బిల్లు, ఆసరా పింఛన్స్. తర్వాత ఈ పింఛన్స్ గురించి ఏమన్నా అడిగారా? పింఛన్స్ గురించి అడగలేదు సార్. అంటే ఈ గ్యాస్ గురించి ఏమన్నా అడిగారు? గ్యాస్ అడిగారు. గ్యాస్ కూడా ఫ్రీ గ్యాస్ వచ్చిందండి. కరెంటు ఫ్రీయే. తర్వాత మాకు బస్ సౌకర్యం కూడా ఫ్రీయేనండి. ఏ ప్రభుత్వం చేయని పనులు కూడా రేవంత్ రెడ్డి గారు చేసినందుకు చాలా అదృష్టం ఉంది. చెప్పమ్మా, రేవంత్ రెడ్డి గారు ఇంకేం మాట్లాడారు మీతోటి? ఎట్లా మాట్లాడారు? మీరు పెట్టిన భోజనం పట్ల ఎట్లా సంతృప్తి? బాగుందమ్మా, బాగుందండి, చాలా బాగుందమ్మా అన్నాడు. ఎట్లా ఉందో సార్, మాకు ఏదో మా పేదల వంట చేసి పెట్టామంటే లేదమ్మా బాగుంది, వంట బాగుంది, ఇంకా నాకు ఇంతకంటే గట్టిగా రాదు నాన్న, చాలా బాగుందమ్మా అని అన్నారండి. మాకు సాయం చేశారండి. ఈరోజు నాకు చేత కాకపోతే సాయం చేశారండి వాళ్ళ కోడలు గారు కూడా అండి. చెప్పమ్మా, ఇంకేం మాట్లాడారు? ఫుడ్ గురించి మాట్లాడారు. వచ్చి పథకాలన్నీ కరెక్ట్గా అందుతున్నాయా లేదా అని అడిగాను. అన్నీ మంచిగా ఉన్నాయి. రేషన్ ఎట్లా వస్తుంది? పప్పు వండామండి, మునక్కాయ టమాటా, సాంబార్ పెట్టాము, పరమన్నం వండాము, పులిహార చేసాము. చాలా బాగున్నాయి అమ్మా, బాగా కుదిరినాయి, వంట బాగుంది అని చెప్పారు. ఏముంటుంది ఒక ముఖ్యమంత్రి మీ ఇంటికి రావటాన్ని మీరు ఎలా చూస్తున్నారు? దేవుడు వచ్చినట్టే ఉందండి. రామయ్య తండ్రి మా ఇంటికి వచ్చాడా ఏంది, ఇక్కడ రావటం ఏంది అని అందరూ అనుకున్నారు, కానీ బాగా వచ్చారండి, మంచిగుంది, మా అందరు ఖుషిగా ఉందండి. నార్మల్ పర్సన్ లాగా ఫ్రీగా అన్ని అడిగి కనుక్కొని హ్యాపీగా అనిపించింది.
ఏం అడగటానికి టైం లేకపోయింది కదా సార్. ఏం అడగండి, మాకేం చెప్పలేదు. ఏం అడిగారు? పిలిచి చెప్పారు వాళ్ళ పాపకి వేణు బాబుకి చూడమని కలెక్టర్ గారిని పిలిచి చెప్పారు. ఓకే అన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రధానంగా మొత్తం కూడా ఈ కుటుంబ సభ్యులు అంటే ఇది కూడా రేవంత్ రెడ్డి కింద కూర్చొని కదా కింద మాతో పాటే కూర్చున్నారు. మేము ఎక్కడ కూర్చుంటున్నాం రోజు అక్కడే కూర్చున్నారు సార్. ఏమి ఇబ్బంది పడలేదు, మాతో పాటే కూర్చున్నారు. మేము పక్కన కూర్చున్నాం, మా ఆయన గారు పక్కన కూర్చున్నారు, నేను ఈ పక్కన కూర్చున్నా, నా పక్కన మా పాప కూర్చుంది, మాతో పాటే తిన్నారండి. ఇది మనం చూస్తున్నాం మొత్తం కూడా ఈ చిన్న ఇంటికి ఈరోజు రేవంత్ రెడ్డి రావటం జరిగింది, వచ్చి భోజనం చేయటం జరిగింది. అంటే ఈ పథకంలో భాగంగానే ఈ చిన్న ఇంటికి వచ్చి అంటే 2 గదుల ఇల్లు ఈ 2 గదుల ఇంట్లోకి వచ్చి ఇక్కడ భోజనం చేయటం అనేది అసలు ఈ ఇంటి వాళ్ళు మాత్రం ఆశ్చర్యానికి గురవుతున్నారు ప్రధానంగా. ఎందుకంటే ఒక చిన్న ఇంటికి ఒక పేద ఇంటికి రేవంత్ రెడ్డి రావటం అంటే అది కూడా కింద కూర్చొని భోజనం చేయడం. ఎప్పుడైనా సరే అంత పెద్ద స్థాయి వాళ్ళు కేవలం చిన్న ఎంపీటీసీలు జెడ్పీటీసీలే ఈరోజు బెంచ్ అంటే టేబుల్ మీద కూర్చునే పరిస్థితి ఉంది. అలాంటిది చిన్న ఇంటికి వచ్చి ఈ చిన్న ఇల్లు కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఆ ఇల్లును చూస్తే అంటే నెర్రలు బాసి అంటే పగిలిన గచ్చు కూడా పగిలి ఉంటుంది. ఆ పగిలిన దానికి మళ్ళీ గచ్చు చేసిన పరిస్థితి ఉంటుంది. అటువంటి చిన్న ఇంటికి రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ వీళ్ళని సంతృప్తి వచ్చారు. అదేవిధంగా వీళ్ళు చాలా సంతోషం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఇంటిలో ఆ రామయ్యే మా ఇంటికి వచ్చాడు అన్నట్లుగా ఉన్నదనేది వీళ్ళు చెప్తున్నారు. మొత్తం మీద ఈరోజు సన్న బియ్యం పథకం రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పథకం ప్రవేశపెట్టడమే అది ఒక మిరాకిల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు 35 రూపాయల నుంచి 45 రూపాయల మధ్య ఉన్న ఈ బియ్యాన్ని ఉచితంగా ప్రతి కుటుంబానికి 6 కేజీల బియ్యం అందించడం అంటే ఆ బియ్యంతో ప్రతి కుటుంబానికి ఒక నెల రోజులు ఈ బియ్యంతో గడపవచ్చు. ఇటువంటి పథకాన్ని ఇప్పటికే ఆర్టీసీ ద్వారా ఉచితంగా సర్వీసుల మహిళలకు అందించారు. అదేవిధంగా రకరకాల పథకాలు అందిస్తూ ఆ పథకాలు ఎలా జరుగుతున్నాయో జనంలోకి వెళ్ళి చూడటం అనేది కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, NTV.